ఈ సభకు సంబంధించి ముఖ్యంగా ఈ సభ సాంప్రదాయాలు పద్ధతుల గురించి మీ అందరికీ ఒకసారి సవినయంగా మనవి చేయదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ సభను కామ్రేడ్ గాజర్ల రవణ అమరుడైన తర్వాత 11వ రోజున నిర్వహిస్తున్నటువంటి ఈ సభ సందర్భంగా ఈ సభకు విచ్చేసినటువంటి దూర తీరాల నుంచి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, ఉద్యమ ప్రేమికులందరికీ, ముఖ్యంగా గాజర్ల రవణ అంటే గణేష్ అన్న అభిమానులు, ఆయనతో కలిసి పనిచేసిన సహచరులు, ఆయన ఆశయ మార్గంలో ఇప్పటికీ ముందుకు వెళ్తున్నటువంటి ఎంతో మంది ఉద్యమ నాయకులు, వివిధ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ సభా సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ గాజర్ల రవణ సంస్మరణ సందర్భంగా మేము ఈ సభ నిర్వహణ విషయంలో దయచేసి మీరందరూ క్షమించాలి. ఈ సభ నిర్వహణ విషయంలో మేము కొన్ని పద్ధతులు అనుకోవడం జరిగింది, అవి మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా సంస్మరణ సభ సందర్భంగా సభా వేదిక పైన అమరుడు ఒక్కరే మన ముఖ్య అతిథిగా ఉండాలని మేము భావించడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరిని కూడా వేదికపైకి మేము పిలవలేకపోతున్నందుకు, అంటే వేదికపై కూర్చోనే విధంగా పిలవలేకపోతున్నందుకు మీరు విశాల హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకోవాలని మీ అందరికీ వేడుకుంటున్నా. మన ముఖ్య అతిథిగా అమరుడు కామ్రేడు గాజర్ల రవణ మాత్రమే ఈ వేదిక మీద ఆశీనులై ఉంటారు. మిగతా మిత్రులందరూ కూడా 1 by 1 పిలిచిన వాళ్ళందరూ కూడా వక్తలుగా వచ్చి వాళ్ళ సందేశాలు వినిపించడం ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో పాటలు, ఎంతో కష్టపడి తక్కువ సమయంలోనే ఆయన చరిత్రను విని స్పందించి చాలా మంది కవులు, రచయితలు చాలా పాటలు రాయడం జరిగింది, కవితలు రాయడం జరిగింది. అందులో కొంతమంది శ్రమ కోర్చి వాళ్ళ సొంత ఖర్చులతో, ఇబ్బందులతో కూడా సొంత ఖర్చులు పెట్టుకొని ఆ పాటలని రికార్డింగ్ చేయడం జరిగింది. అలాంటి మిత్రులకు సంబంధించినటువంటి ఇప్పటికే ఒక 2 పాటలు మనము సీడీలుగా ఆవిష్కరించడం కూడా జరిగింది. మరికొంతమంది మిత్రులు కూడా పాటలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మధ్య మధ్యలో ఆ పాటల సీడీలను కూడా ఆవిష్కరించడం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సభ 3 అంశాలుగా జరుగుతుంది. మొదటగా ఒకటేమో మధ్య మధ్యలో కొంతమంది ఆయన జ్ఞాపకాల్ని పంచుకునేటువంటి మిత్రులు ఈ సందర్భంగా మధ్య మధ్య వక్తలుగా మాట్లాడడం ఉంటుంది. అట్లాగే ఒక వక్తకు మరొక వక్తకు మధ్యలో ఒక పాట, ఒక సీడీ ఆవిష్కరణ కూడా ఉంటుంది అనేది నేను ఈ సభలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. దయచేసి మళ్ళీ ఒకసారి కూడా మిత్రులందరికీ క్షమాపణలతో నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సభ నిర్వహణ సంబంధించిన దాంట్లో కొద్దిమందిని వ్యక్తులుగా వేదిక మీదకి పిలవలేకపోతున్నందుకు దయచేసి మీరు విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. సభ మీద మాత్రము కేవలము గాజర్ల రవణ ఒక్కడే మన ముఖ్య అతిథిగా, గౌరవనీయ అతిథిగా ఉండాలనేది మా అభిలాష. దానికి అనుగుణంగానే ఈ సభ నిర్వహణ కోసం మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. మధ్య మధ్యలో మిగతా మిత్రులు కూడా వస్తూ పోతున్నటువంటి మిత్రులందరికీ కూడా మనము కలవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ తదనంతరం సభను కొనసాగించేటువంటి క్రమంలో ఏవైనా చిన్న చిన్న లోపాలు, పొరపాట్లుంటే దయచేసి విశాల హృదయంతో మీరందరూ అర్థం చేసుకొని సహకరించాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా ఇప్పటి వరకు ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది ప్రముఖులు కూడా ఈ సభ కోసము ఆయనని చివరిసారిగా ఆయనకు నివాళులర్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో వచ్చి పోయారు. ఇంకా చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మిత్రులారా, ఈ సభను ఉద్దేశించి మొట్టమొదటిగా ఒక పాటను మన మిత్రులు కోటనా వచ్చారు, ఇంకెవరు వచ్చారా?